హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. స్టార్ హీరోలను మించి నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్. బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకునే పారితోషికాలతో పోల్చితే సౌత్ హీరోయిన్స్ పారితోషికం చాలా తక్కువ. అయితే ఆ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఇందులో మినహాయింపు ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా నయనతార సౌత్ సినిమాకు పారితోషికం తీసుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నయనతార చేసిన సినిమాలకు 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. తాజాగా నయనతార తీసుకున్న యాడ్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచిన విషయం తెలిసిందే. సౌత్ హీరోయిన్స్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నయనతార నిలిచారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో సమానంగా ఈమె పారితోషికం అందుకుంటున్నారు. పెళ్ళై పిల్లల తర్వాత నయనతార క్రేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఆమె సినిమాలు తగ్గుతాయని, పారితోషికం తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని అంతా భావించారు. కానీ నయనతార క్రేజ్ పెళ్లి తర్వాత తగ్గకపోగా వరుస విజయాల కారణంగా మరింత పెరిగింది. దాంతో ఆమె తన పారితోషికంను భారీగా పెంచారు. గతంలో మాదిరిగా వరుస సినిమాలకు కమిట్ అవ్వని నయనతార ఆచి తూచి కథల్ని ఎంపిక చేస్తున్నారు. త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గాను చాలా తక్కువ కంపెనీలకు చేస్తూ ఉన్నారు. మోసం లేదు, జనాలకి ఇబ్బంది కలిగించని కంపెనీలకు మాత్రమే నయనతార ఎంపిక చేసుకుంటున్నారు అనే అభిప్రాయం ఉంది. గత కొంతకాలంగా ప్రముఖ డిటిహెచ్ సంస్థ అయిన టాటా స్కైకి నయనతార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు టాటా స్కై ప్రమోషన్ కోసం 2 నుంచి 3 కోట్ల పారితోషికం అందుకున్న నయనతార ఈసారి 5 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు టాక్.